యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా సామెతల గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే నిన్నటి దినాన మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 171లోని ప్రశ్నలు మరోసారి చదువుతానండి. నిన్నటి దినాన రాసుకునే వారు ఎవరంటే తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 171 19వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకుని ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఎవరికి అందరూ స్నేహితులు? ఎవరికి అందరూ స్నేహితులు? రెండో ప్రశ్న, కూట సాక్షి ఏమి పొందకపోడు? కూట సాక్షి ఏమి పొందకపోడు? మూడో ప్రశ్న, దీర్ఘశాంతమునిచ్చున్నది ఏది? దీర్ఘశాంతమునిచ్చున్నది ఏది? నాలుగో ప్రశ్న, ఏమి కలిగి ఉండుట జీవసాధనము? ఏమి కలిగి ఉండుట జీవసాధనము? ఐదో ప్రశ్న, రాజు కోపము సింహగర్జన వంటిది. రిఫరెన్స్ వ్రాయండి. రాజు కోపము సింహగర్జన వంటిది. రిఫరెన్స్ వ్రాయండి. ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్ రాయటం మర్చిపోకండి. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. తెలుగు ప్రజల సువార్థీకరణోద్యమం కొరకు ప్రార్థిస్తున్న మీకందరికీ వందనాలు. ప్రభువు తెరిచిన మార్గాలను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రభు వనరులను సమకూర్చినట్లు ప్రార్థించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ కొరకును ప్రార్థన చేయండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు స్తోత్రాలు. మీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాము. మీ ఘనతను ప్రభు కొనియాడుతున్నాం. ప్రభు, మీరు గొప్ప దేవుడు. మాకొస్తున్న ఆటంకాలన్నింటికై మెండైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ఎదుట ఉంచబడిన ఆటంకాలు అధిగమించేటువంటి కృపాభాగ్యం మాకిమ్మని ప్రార్థిస్తున్నాం. మా ప్రేక్షకులను దీవించండి. ప్రభు, ఈ సమయంలో మీ లేఖనము ద్వారా మాతో మాట్లాడండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసే పరిష్కారం కొరకు మీరు 1 గంట సేపు అయినా ఒక దినం ప్రార్థించాలని ప్రభు పేరిట నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన మనవులు మాకివ్వండి, మేము కూడా మీ కొరకు ప్రార్థిస్తాం. 24 గంటల ప్రార్థనా శిబిరం అతి త్వరలో ప్రారంభించడానికి సభ్యులను సమకూర్చుకుంటున్నాం. ఇంచుమించు 30 మంది మహిళలు ఈ 24 గంటల ప్రార్థనా శిబిరంలో ఉంటారు. ఇప్పటికే 25 మంది ఉన్నారు. ఇంకా 15 మంది వరకు, 10-15 మంది వరకు. నా టార్గెట్ అయితే 50 మంది మహిళలు నిత్యం ప్రార్థిస్తుండాలని నా ఆశ. ప్రార్థన గొప్ప శక్తిని విడుదల చేస్తుంది. ఆ శక్తితోనే పరిష్కారం నడవాలని నేను ఆశిస్తున్నాను. దేవుని వాక్యములోనికి వెళదాం. దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనంను గమనించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఈ వచనం గత రాత్రి చదివాను, వివరించలేదు. మరలా చదువుతున్నాను, వివరిస్తాను. తన దృష్టికి జ్ఞానిని అనుకుని వానిని చూచితివా, వానిని గుణపరుచుట కంటే మూర్ఖుని గుణపరుచుట సులువు. ఈ పదం ధ్యానిస్తున్నప్పుడు చాలామంది వ్యక్తులు గుర్తుకొచ్చారు. తనకు తాను జ్ఞాని అనుకున్న వారు అనేక మంది జ్ఞప్తికొచ్చారు. సడన్గా ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి? ఎందుకు ఇంతగా ఈ మాట రాశాడు? మీరు ఎప్పుడైనా చూశారా?
తనకు తాను జ్ఞాని అనుకున్న వాణ్ణి అనే ప్రశ్నకు నాకు వచ్చిన నూతన జవాబు మనం ఉదయాన్నే లేచి అద్దంలో చూసుకుంటే కనపడే ప్రతిబింబమే. ప్రతివాడు కూడా తనకు తాను జ్ఞాని అనుకుంటాడు. ఇది సాధారణంగా 99% ప్రజలలో ఇది సాధారణం. బాగా లేనివాడు కూడా బాగున్నాను, అందంగా ఉన్నాను అని ఎట్లా అనుకుంటాడో, జ్ఞానం లేనివాడు కూడా నా అంత జ్ఞానం గలవాడు ఎక్కడ లేడని భ్రమిస్తుంటాడు. ఈ గుణాన్ని గురించి ఆలోచించాలి. జ్ఞానము లేక ఉందని అనుకున్న వాడిని చూచితివా అన్నప్పుడు యూ షుడ్ నాట్ వెయిట్ ఆర్ యూ షుడ్ నాట్ సెర్చ్ ఫర్ అదర్స్. నువ్వు ఇతరుల కొరకు చూడటం కాదు, ముందు నువ్వు అందులో చిక్కుకున్నావేమో చూసుకో. చాలా పర్యాయాలు మనం అనుకుంటాం, అబ్బా నాకెంత తెలిసిపోయింది, నేను ఎంత వైజ్గా ఆలోచిస్తున్నాను, ఎంత జ్ఞానంగా తలస్తున్నాను, ఎంత జ్ఞానంగా పనులు చక్కబెట్టుకుంటున్నాను, నాలా వీళ్ళు చేయగలుగుతారా అనే మనస్సు నీకు వచ్చిందా ఎప్పుడైనా? అది వచ్చుంటే నీవే ఆ ప్రమాదంలో ఉన్నావు. అందుకని అంటున్నాడు, వాడిని గుణపరుచుట కంటే మూర్ఖుని గుణపరుచుట సులువు. ఎవరిని వాడు గుణపరుచుకొనటం చాలా ఉత్తమ మార్గం. నేను ఈ సామెతల గ్రంథం ప్రారంభించిన తర్వాత ఎక్కడ వెళ్ళి మాట్లాడొచ్చినా, ఎక్కడికెళ్ళి పాల్గొని వచ్చినా, ఎక్కడైనా పనుల్లో వెంటనే నన్ను నేను అనేక పర్యాయాలు గద్దించుకున్నాను, ఏమిటి ఈ ఫెయిల్యూర్ నీలో అని. అవును, మనం చేయవలసినటువంటిది మనకు ఖచ్చితంగా వాక్యం ప్రకారం తెలిసిపోతున్నప్పుడు మన ప్రవర్తనలో లోపాలు మనకిట్టే కనబడుతుంటాయి. కండ్ల ముందు తెరిచిన పుస్తకం వలె మన లోపాలు మన కనుల ఎదుట ప్రత్యక్షంగా కనపడతాయి. నోటి మాట, కంటి చూపు, ఆలోచన, చేతి పని, ఇతరులతో కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా సామెతల్లో చెప్పిన వాక్యానుకూలమైన విషయాలకు భిన్నంగా ఉండటం పలుమార్లు నేను గమనించాను. చూడండి, దానిని సరిచేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. జ్ఞానిని కదా, నాకిక జ్ఞానంతో పని లేదు అని అనుకుంటే వాడిని సాధువు చేయటం, వాడిని గుణపరచడం ఎవ్వరి వల్ల కాదు. పైగా ఒక మూర్ఖుడినైనా ఎడ్యుకేట్ చేయొచ్చు, కానీ నాకు తెలుసు, నాకేం అక్కర్లేదు, ఇంకా నాకు ఎవరు చెప్పకండి అంటే ఆ వ్యక్తి వల్ల కాదు. కాబట్టి వాక్యం వింటున్న మీరు, జ్ఞాని అనే పదం నాకు సంబంధించింది కాదు అని మీరు అనుకుంటే నిజమైన జ్ఞానులు అవుతారు. యేసుక్రీస్తు నిజమైన జ్ఞాని. సొలొమోను మహాజ్ఞానాన్ని ప్రస్తుతించబడ్డాడు, అయినా పరలోకపు విషయాలు ఏమీ చెప్పలేకపోయాడు. సొలొమోను మొక్కలను గురించి చెప్పాడు, జంతువులను గురించి చెప్పాడు, హ్యూమన్ సైకాలజీని గురించి చెప్పాడు, ఎన్నో అంశాలు చెప్పాడు, కానీ పరలోకం గురించి చెప్పలేకపోయాడు. మరణానంతరం జీవితం గురించి ఆ మహాజ్ఞాని చెప్పలేకపోయాడు. కానీ పరమజ్ఞాని అయిన ప్రభువు ప్రత్యక్షమై సమస్త పరలోక విషయాలను మనకు బోధించాడు. పారబుల్స్ తీసుకోండి, బైబిల్లో యేసయ్య చెప్పిన ఉపమానాలు, వాటిల్లో అత్యధిక శాతం పరలోకం గురించి మాట్లాడాడు, డబ్బు గురించి మాట్లాడాడు, పరలోక రాజ్యం ఇలా ఉంటుంది అని చెప్తూ వచ్చాడు. నోన్ టు అన్నోన్, తెలిసిన దానిని చూపించి తెలుసుకోవలసిన పరలోకం గురించి బోధించాడు. సోదరుడ సోదరి, పరలోకమును గూర్చిన అవగాహన ఉన్నవాడు నిజమైన జ్ఞాని. మరణము అనంతరమున్న జీవితానికి ఏం చేసుకోవాలో మరమ్మత్తు ఎరిగిన వాడు పరమార్థ జ్ఞాని, నిజమైన జ్ఞాని, సమస్తం ఎరిగినవాడు. ఈ లోకంలో ఎట్లా బతకాలా, ఈ లోకంలో ఎట్లాంటి నిపుణత కలిగి ఉండాలా అని బోధించబడే జ్ఞానం ఇక్కడ వరకే పరిమితం. కానీ మరణానంతర జీవితం గురించిన ఆలోచనలు ఎరిగటం గొప్ప జ్ఞానం. అది దేవుని నుండి ఇవ్వబడిన జ్ఞానం. విశ్వాసులు మాత్రమే దానిని గుర్తించగలుగుతారు, విశ్వాసులు దానిని అనుభవిస్తారు, విశ్వాసులే దానిని సాక్షార్థమై చూపగలుగుతారు. సోదరుడా సోదరి, నీకు జ్ఞానం ఉందా?
నీవు మరణమైతే ఎక్కడికి వెళ్తావు? నువ్వు జ్ఞానివైతే ఎప్పుడైనా ఆలోచించావా? చాలా పెద్ద పెద్ద జ్ఞానులు ఉన్నారు ఈ లోక ప్రకారం ఆలోచిస్తే. 100 మందికి జవాబు చెప్పగలిగిన జ్ఞానులు ఉన్నారు, 1000 మందికి జవాబులు చెప్పగలిగిన జ్ఞానులు ఉన్నారు. మరి వారికి జ్ఞానం ఉందా? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలో వారికి తెలుసా? ఈ రాత్రికాలం నేను సూటిగా అడుగుతున్నాను, మరి నీకు తెలుసా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో? తెలుసుకోకపోతే నీవింకా జ్ఞానం పొందుకోవాలి. ఆ జ్ఞానం యొక్క సర్వ సమృద్ధి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథమునందు దేవుని వాక్యం తెలియచేస్తుంది. నిన్ను నీవు గుణపరుచుకో, నిన్ను నీవు క్రమపరుచుకో, నిన్ను నీవు సంస్కరించుకో, నీ జీవితాన్ని ఆత్మీయంగా తీర్చిదిద్దుకో. తదుపరి వచనం, సోమరి అంటాడు దారిలో సింహం ఉన్నది అంటాడు, వీధిలో సింహం ఉన్నది అంటాడు. ఉదక మీద తలుపు తిరుగుతుంది, తన పడక మీద సోమరి తిరుగుతాడు. సోమరి పాత్రలో తన చేయి ముంచుతాడు, నోటి యొద్దకు దానిని తిరిగి తీసుకుంటానికి కష్టమవుతుందట. సోమరితనం ప్రథమ శత్రువు. సోమరితనం ప్రథమ శత్రువు. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుందాం అనుకుంటాం విశ్వాసులు, ఉదయాన్నే లేచి వాకింగ్ వెళ్దాం అనుకుంటారు పేషెంట్స్. కానీ సోమరితనం వారి యొక్క డైలీ యాక్టివిటీని అటాక్ చేస్తుంది, ఎదిరిస్తుంది, కాంట్రడిక్ట్ చేస్తుంది. సోమరితనం మనుషులను నాశనం చేస్తుంది. చేయాల్సిన పనులు ఎన్నో మిగిలిపోయి ఉంటే ఈ సోమరి ఎక్కడున్నవాడు అక్కడే తిరుగులాడుతుంటాడు, పని చేయడు. ఉదక మీద తలుపు అంటే ఒక తలుపు దాని ఇరుసుపై ఇట్లా తిరుగుతుంటుందో ఆ గడియపై తిరుగుతూ అక్కడే ఉంటుంది, అక్కడక్కడే తిరుగుతుంది. అట్లాగే తిరుగుతాడు. కానీ సోమరి ఇంకంతకంటే దూరం పోలేడు. దూరం వెళ్ళాలి. యూ షుడ్ సీక్ ద ఆపర్చునిటీస్. అవకాశాలు నీ దగ్గరకు వస్తాయనుకోకు, నీవు ఎదిరించి వెళ్ళి అవకాశాలు సంపాదించాలి. సోదరుడా, సోదరి, సోమరితనం ఉందా మీ దగ్గర? ఇప్పుడే విడిచిపెట్టండి, ఆలోచన చేయొద్దు. రక్షణ ఎంత అత్యవసరమో సోమరితనం విడిచిపెట్టడం దాని తర్వాత ప్రయారిటీలో ఉందని భావిస్తాను నా మట్టుకు నేను. సోమరి చేతిని గిన్నెలో ముంచి నోటి వరకు తెచ్చుకోడట. ఎంత బద్ధకం! ప్లేటుకి నోటికి ఎంత తేడా అండి! ఎంత దూరం ఉంటుంది ఏమిటి? చాలా తక్కువ. అంటే హస్తం ముడువడు అని ఆ చిన్ని పని కూడా చేయటానికి సోమరికి ఇష్టపడదు. సోమరిపోతులు భయంకరమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తారు. వారి కుటుంబాలు అసౌకర్యం పాలైపోతాయి. కనుక సోమరితనం విడిచిపెట్టండి. సోమరులుగా ఉండొద్దు. దేవుని పిల్లలు యాక్టివ్గా ఉండాలి. దేవుని పిల్లలు చురుకువారుగా ఉండాలి. హెబ్రీ మంత్రసానులు మాట్లాడినటువంటి ఆ యొక్క ఐగుప్తులో వారు చెప్పినది ఏమిటంటే, ఐగుప్తు మంత్రసానులు హెబ్రీ స్త్రీలను గురించి మాట్లాడుతూ వీరు చురుకైన వారు అన్నారు. చురుకైన వారు. చురుకుదనం భాగ్యం, చురుకుదనం గొప్ప భాగ్యం. కనుక సోమరితనాన్ని విడవండి. మీ పొటెన్షియాలిటీస్ అన్నీ ఉపయోగించుకోండి. మీ వనరులన్నిటినీ కూడా క్రమంగా వాడుకోవటానికి ప్రణాళిక కలిగి ఉండండి. మీరు పైకి వస్తారు, ఆశీర్వదించబడతారు. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును. జ్ఞానిని నేనే అనుకుంటాడు, తన దృష్టిలో తాను సోమరివాడు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఎప్పుడు పనిచేయడు. ఎప్పుడు అడిగినా ఏదో ఒక వంక ఇమ్మీడియట్గా చెప్పేస్తాడు. పనిచేసే జ్ఞానం గల 7 ఎదురు పెట్టుకొని కూడా వీళ్ళంతా ఫూల్స్, దే ఆర్ వర్కింగ్, ఐఆమ్ వైజ్, ఐఆమ్ నాట్ వర్కింగ్ అనుకుంటాడు అతను. జ్ఞానం గలవాడు సోమరిగా ఉండడు, అజ్ఞానే సోమరిగా ఉంటాడు. జ్ఞానం గలవాడు చురుకుగా పని చేసుకుంటాడు. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు
దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకునే వానితో సమానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాధారణంగా కుక్కలకు కరిచే గుణం ఉంటుంది. దాని తోవన అది పోతున్న ఆ కుక్క యొక్క చెవులు పట్టుకుంటే అది కరిచి తీరుతుంది. అంటే తనకు వల్లమాలిన ధర్మం, లేదంటే తనకు అనవసరం గొడవ, దాని మీదగా తెచ్చుకున్నవాడు దెబ్బలు తింటాడు అనవసరంగా అని అర్థం. ఇతరుల యొక్క జోలు తీస్తే జరిగేది అదే కదండి. ఇతరుల యొక్క సమస్యల్లో వారికి మనం వెళ్ళి అనవసరంగా జోక్యం చేసుకుంటే వీపు పగులుతుంది, నిందలు వస్తాయి. కనుక జగడము పట్ల జాగ్రత్తగా ఉండండి, జగడానికి దూరంగా ఉండండి. జగడాలకు దూరంగా ఉండకపోతే అనవసరపు సమస్యల్లో చిక్కుకుపోతారు. గుర్తుపెట్టుకోండి. తెగులు అమ్ములు కొరవులు విసురువాడు వెర్రివాడు. తెగులు అమ్ములు కొరవులు విసురు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసినని పొరుగువానితో సమానుడు. ఏమండి, పొరుగువానిని అపహాస్యం చేసి మోసపుచ్చి సరదాగా చేశానులే అని అంటే ఎంత వివేకంగా ఉంటుంది. అంతటి వెర్రివాడు ఉంటాడా? కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండగాడు లేని ఎడల జగడము చల్లారును. అగ్ని ఆరిపోతుంది కట్టెలు లేకపోతే. చూడండి, గృహాలలో ఫంక్షన్స్ కొరకు వంట చేస్తున్నప్పుడు కట్టెలు అయిపోతున్నప్పుడు నూతన కట్టెలు తెచ్చి పెడుతుంటాడు. లేకపోతే మంట ఆరిపోతుంది, పదార్థం ఉడకదు. కట్టెలు నిప్పును రాజబెడతాయి. అలాగే జగడమాడు వాడు, జగడమును ఇష్టపడేటువంటి వాడు కొండగాడు జగడాన్ని పైకి లేపుతాడు. కొండగాడు లేకపోతే జగడం అదే చల్లారిపోతుంది. సోదరుడా, సోదరి, అనేక పర్యాయాలు కొండగాడు పాత్ర వేస్తున్నావా నీవు? అటువంటి పాత్ర నీ జీవితంలో ఎన్నడూ రాకూడదని నేను ఆశపడుతున్నాను. అట్లాగే నా జీవితంలో కూడా అట్లాంటి పాత్ర రాకూడదు. మనము కొండగాని వలె ఉంటే జగడము రేగిపోతుంది. చాలామంది జగడాన్ని రేపేవారుగా ఉంటారు. అంటే వారి యొక్క జీవితంలో వారి యొక్క నోటిని వారు దుర్వినియోగం చేయటం వలన ఇతరులకు అసౌకర్యం తీసుకొస్తారు. దాని వలన అనేకులు ఇబ్బందులు పాలవుతుంటారు. కనుక జగడము చల్లారాలంటే కొండగాడు ఉండకూడదు. కనుక జగడము చల్లార్చటానికే ప్రయత్నం చేయండి. వేడి బూడిదకు బొగ్గులు అగ్నికి, వేడి బూడిదకు బొగ్గులు అగ్నికి కట్టెలు, కలహము పుట్టించుటకు కలహప్రియుడు. కంపారిజన్ చూసారా ఎట్లా వచ్చిందో? వేడి వేడి బూడిద కావాలి అంటే ఏం కావాలట? బొగ్గులు కావాలి. అగ్ని కావాలంటే కట్టెలు కావాలి. మరి జగడం కావాలంటే కలహప్రియుడు కావాలి అన్నాడు. కలహప్రియుడు లేకపోతే జగడము లేదు, అగ్ని లేకపోతే బూడిద లేదు, అలాగే కట్టెలు లేకపోతే అసలు అగ్నే లేదు. ఆలోచించాలి. మన జీవితంలో జగడమునకు ఎవరు కారణం? కొందరు జగడాన్ని పిలిచి పోషించుకుంటారు. కొందరు గృహాల్లో కావాలని దెబ్బలాటకు దిగుతుంటారు. కొందరు భార్యలు భర్తలపై, భర్తలు భార్యలపై జగడం పెట్టుకుంటూ కలహప్రియులుగా ఉంటారు. ఏ మాట అంటే ఏమి తప్పుపడదామా అని చూచే కలహప్రియులున్న ఇంట సంతోషం ఉండదు, శాంతి ఉండదు, దుఃఖం ఉంటుంది. సోదరుడా, సోదరి, మీ కుటుంబంలో మీరు కలహప్రియులుగా ఉండకండి. ఎప్పుడు తంపీలమారిగా ఉండకండి. మీ జీవితాల్లో దేవుడిచ్చిన గొప్ప సౌభాగ్యం, ఆనందం తెలుసునా? ఆనందంగా ఉండటానికి చక్కటి ప్లాట్ఫామ్ మీ ఫ్యామిలీలో తయారు చేసుకోండి. దాని కొరకు మీరు చేయాల్సింది ఏమిటంటే ఇతరులను గురించి చెడు మాట్లాడటం మానేయండి. వారు చెడ్డవారైనా సరే మీరు వారి చెడుని గురించి మాట్లాడటం మానండి. అది మీ పని కాదు. వానికి తీర్పు తీర్చేవాడు ఉన్నాడు, వస్తున్నాడు, తప్పక తీర్పు తీరుస్తాడు. మీరెందుకు తీర్పు తీర్చాలా?
నీకు అర్థం కాని విషయాల్లో నీవెందుకు జోక్యం చేసుకుంటున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసి సమాధానమునకు కర్తగుండాలి, సమాధానం వెదికి వెంటాడాలి. విశ్వాసి వ్యత్యాసం ఈ లోకంలో చూపించగలగాలి. చూడండి, అడ్వర్టైజ్మెంట్స్ మీరు చూడండి, 100 రకాల సోపులు తోసేసి వీళ్ళ బ్రాండ్ సోపే అక్కడ పెడతాడు, పెట్టి అంటాడు వాటన్నిటితో ఇవేమి పోలిక లేదు, ఇది చాలా గొప్పది అంటాడు. ఎట్లా గొప్పది? చేసి చూపిస్తాడు. అలా ప్రతి వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారే వారి ప్రొడక్ట్ను. మరి యాజ్ ఎ బిలీవర్గా నీ యొక్క క్యారెక్టర్ను నీవేం డిస్ప్లే చేస్తున్నావు? నీ మిషన్ నీవేం డిస్ప్లే చేస్తున్నావు? నీ విజన్ నీవేం డిక్లేర్ చేస్తున్నావు? నీ యాక్టివిటీని పబ్లిక్లో నీవెట్లా టెస్టిమనీ పొందేటట్లుగా ఉంచుకోగలుగుతున్నావు? ఆలోచన చేయమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. 22వ వచనం, కొండెగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి కడుపులోనికి దిగిపోవును. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండిపోతతో సమానము. మంటి పెంకు మీద వెండిపోత పూస్తే అది వెండి పెంకు అవుతుందా? అది భ్రమపరుస్తుంది అంతే. అట్లాగే ఉంటుంది ఎవరు? కొండెగాని మాటలను నమ్మిన వాని స్థితి. కొండెగాని మాటలు కడుపులోకి దింపుకొని జీర్ణించుకున్నాడు. కడుపులో దిగేటువంటి మాటలు కడుపులో దిగుతాయా? ఇక్కడ పోలిక చెప్పాడు, ఆహార పదార్థాలు కడుపులోకి వెళ్ళినట్లు కొండెగాని మాటలు మనసులోకి వెళ్ళి మనసును పాడు చేస్తాయి. పాడు చేసి పైకి ఎట్లా కనపడతాయి ఆ మాటలు? పెంకు మీద వెండిపోతలా కనపడుతుంది, కానీ అది వెండి కాదు, భ్రమపడేరు. కొందరు చెప్పే మాటలు వింటే స్వర్గం కనిపిస్తుందా అనిపిస్తుంది. కొందరు చెప్పేటువంటి స్టాటిస్టిక్స్ వింటే ఇంకేముంది, అంతా పచ్చగా ఉంది అనిపిస్తుంది. కానీ నాశనం తెలుసునా? కొందరు రియల్ ఎస్టేట్ బిల్డర్స్ వేసేటువంటి బ్రోషర్స్ మీరు చూస్తే వారు వేసినటువంటి ఆ బ్రోషర్కి వారు చూపే స్థలానికి సంబంధమే కనపడదు. కానీ వారు చూపించేటప్పుడు చాలా మెరుగులు దిద్ది చాలా ఎక్స్పోజిటరీగా చూపిస్తారు. అది వారి వ్యాపారం, వారు చేస్తుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుని జీవితం అట్లా ఉండకూడదు. అవునంటే అవును, కాదంటే కాదు. వాస్తవం వాస్తవంగా చెప్పగలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు అనిపించుకోవటానికి అర్హుడవుతాడు తప్ప కొండగాని వలె మాటలు చెప్పి నీవు ఎన్నడూ కూడా నలుపును తెలుపు చేయలేవు. అసత్యాన్ని సత్యములోకి నువ్వు కన్వర్ట్ చేయలేవు. సోదరుడా సోదరి, నీవు అంగీకరించబడటానికి వేషం వేస్తే ఆ వేషధారణ బయటపడిపోతుంది. జాగ్రత్త. నువ్వు భక్తిపరుడుగా బైబిల్ పుచ్చుకొని నటించేస్తే ప్రజలు మోసపోతారు. నీవు వారితో పాటు నువ్వు మోసం చేసుకుంటున్నావు. క్రిస్టియన్ అంటే, క్రైస్తవుడు అంటే తెల్లగుడ్డలు వేసుకొని బైబిల్ సంకలం పెట్టుకొని కనపడినోడికల్లా వందనాలు చెప్పిన వాడు క్రైస్తవుడు అనుకుంటున్నారా? మత క్రైస్తవుడు కావచ్చు, కానీ నిజ క్రైస్తవుడు అంటే క్రీస్తును వెంబడించిన వాడు. కనుక క్రైస్తవుడు క్రీస్తును పోలి నడుచుకోవాలే తప్ప పోలి వేషధారణ మార్చుకోవటం కాదు. ఒక ఆయన బాగా గడ్డం పెంచి చెక్క సిని వేసుకొని చేతిలో మెడలో తిరిగితే ఆయన నిజ క్రైస్తవుడు అయిపోతాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, తీర్పు ఉంది, జాగ్రత్త. ఆ తీర్పులో నీవేమని సాక్ష్యం పొందుతావు? ఈ లోకం నిన్ను గురించి ఏమని చెప్తోంది? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. దేవుని ఎదుట సరి అయిన వానిగా ఉంటున్నావా? సెట్ రైట్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట సరి చేసుకుందాం. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటం దాస్తాడు. అంతరంగములో ఒకటి, పైకి ఒకటి. ఇది చాలా పర్యాయాలు మనలోనే ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా దీనిని పరిశీలన చేసుకోవాలి. పైకి మాయ మాటలు, లోపల కపటం. ఒకడు భ్రష్టుడైపోతుంటే చూస్తూ ఊరుకోవటం కూడా ప్రమాదమే. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకు.
వాడి హృదయములో 7 హేయ విషయాలు గలవు. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకుంటాడు. సమాజములో వాడు చెడుతనం బయలుపరచబడుతుంది. నువ్వు లోపల 7 హేయ విషయాలు దాచుకొని పైకి పెదవులతో నవ్వుతూ మాట్లాడితే ఒకవేళ నేను మోసపోవచ్చు, లేకపోతే నీ స్నేహితుడు మోసపోవచ్చు, ఇతర మనుషులు మోసపోవచ్చు, కానీ దేవుడు మోసపోడు. దానికి రెట్టింపు ఫలితం నీ జీవితంలో నీవు అనుభవిస్తావు. కపట వేషం చేత ద్వేషం దాచుకొని ఉన్న సమాజంలో వాడి చెడుతనం బయటపడిపోతుంది. ఎందుకంటే నీ ఒక వ్యక్తితో అలా ప్రవర్తించి బయటికి వెళ్ళిన తర్వాత అది నువ్వే ప్రకటన చేసుకుంటావు. నిన్ను ప్రజలు ఇక నమ్మరు. నీ చెడుతనం బయటకు వచ్చేస్తుంది, తాగదు. కనుక చెడుతనం విసర్జించి యథార్థవాదిగా ఉండటం జీవిస్తే ఆ యథార్థత నిన్ను సమాజంలో కూడా ఘనమైన వ్యక్తిగా చేస్తుంది. కనుక లోపటొకటి బయటకొకటి ప్రదర్శించకండి. గుంటను తవ్వువాడే దానిలో పడును, రాతిని స్థాపించు వాని మీదకి అది తిరిగి వచ్చును, రాతిని పొర్లించు వాని మీదకి అది తిరిగి వచ్చును. అబద్ధములాడువాడు తాను నలగొట్టిన వాడిని ద్వేషించును, ఇచ్చకపు మాటలు మాట్లాడు నోరు నష్టము కలుగు చేయను. ఏది పడితే అది మాట్లాడితే నష్టం వస్తుంది. ఇది చాలాసార్లు గమనించాను నేను. నోటిని కంట్రోల్ చేసుకోకపోతే దాని పర్యవసానాలు చాలా చేదుగుంటాయి. దానిని నెరవేర్చాలి. మాట ఇచ్చని ప్రయత్నించినప్పుడు చాలా ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వస్తుంది. నోటిని భద్రం చేసుకోండి. వాక్య ధ్యానం నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో 27వ అధ్యాయమును ప్రారంభించుకుంటాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి. అలాగే పరిష్కారం పరిచర్యలన్నింటి కొరకు ప్రార్థించండి. విశ్వవ్యాప్త తెలుగు ప్రజల సువార్థీకరణోద్యమంలో అనేకులు రక్షించబడినట్లు అనుదినము ప్రార్థించండి. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా సామెతల గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందచేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏసే పరిష్కారము ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఆహ్వానం. ఏలూరు పత్తెబాదలో వేదరాజు సినిమా హాల్ ఎదుట ఉన్న గ్యాస్ గోడౌన్ ప్రక్కన పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి చేత నిర్వహింపబడుతూ ఉన్న బెరాకా ప్రార్థనా సహవాసానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. క్విజ్ నెంబర్ 171లోని ప్రశ్న మరోసారి చదువుతున్నానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 171 19వ అధ్యాయం ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఎవరికి అందరూ స్నేహితులు? ఎవరికి అందరూ స్నేహితులు? రెండో ప్రశ్న, కూట సాక్షి ఏమి పొందకపోడు? కూట సాక్షి ఏమి పొందకపోడు? మూడో ప్రశ్న, దీర్ఘశాంతమునిచ్చున్నది ఏది? దీర్ఘశాంతమునిచ్చున్నది ఏది? 4, ఏమి కలిగి ఉండుట జీవ సాధనము? ఏమి కలిగి ఉండుట జీవ సాధనము? 5వ ప్రశ్న, రాజు కోపము సింహ గర్జన వంటిది. రిఫరెన్స్ రాయండి. రాజు కోపము సింహ గర్జన వంటిది. రిఫరెన్స్ రాయండి. ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్ రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన మనవులు మాకు పంపండి అని శ్రీధర్ అన్నగారు ప్రతిరోజు చెప్తున్నారు. మీకు ప్రార్థనా మనవులు లేవా? ఉండి ఎందుకు మీతోనే ఉంచుకుంటారు? మాతో కూడా పంచుకోండి. మీ సమస్యల పరిష్కారంకు మేము కూడా ప్రార్థిస్తాం. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ₹1 ఖర్చు పెట్టి మీరు ఉత్తరం రాయండి. మీ కొరకు ఎల్లవేళలా ప్రార్థించడానికి ప్రార్థనా శిబిరం వారు, ఏసే పరిష్కారం సిబ్బంది కూడా సిద్ధంగానే ఉన్నారు. ప్రార్థించుకుందాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. వినిన వాక్యం మా అంతరంగాల్లో పనిచేయనట్లుగా కృప చూపించండి. ఘనత పొందండి, మహిమ పొందండి. యేసయ్య ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికి నీ తోడై ఉండునుగాక. ఆమెన్.